కూటమికి సంబంధించిన కార్యకర్తలు నాయకులే చేశారు కదా. మా పార్టీ వాళ్ళు చేసి మా మీద అభినందన చేయాలని మేము చేయం కదా. మీరు చేశారు. మీరు చేసిన దానికి అది జగన్మోహన్ రెడ్డి గారి మీద పొలమలని చూశారు. ఓకే రైట్. అది ఎవరు చేశారో ఎందుకు చేశారో అందరూ తెలుసు. ఎవరు మత కలహాలు రాజకీయం చేయాలనుకున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసండి. వాళ్ళని గమనించారు. అలాగే వాసుదేవన్ గారు ఏ ఆడపిల్లకి జరిగినా ప్రశ్నించాలి, తప్పైతే ఇదవ్వ అన్నారు. మంచిదే, మేము కాదనట్లా. ఆడపిల్లలకి తప్పు జరిగి నా ఆడపిల్లని ట్రోలింగ్ చేసినప్పుడు వాళ్ళకి అండగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ వెనక మీరున్నారు, వైసీపీ ఉంది. సమస్యని పక్కదారి మళ్లించడానికి మీరే ఈ ఎత్తుగడలు పన్నాగాలు పన్నుతున్నారు. ఇది అభియోగం. ఏదైనా సార్ వాళ్ళ నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు సార్. జూనియర్ ఎన్టీఆర్ వెనకతల మేము ఉన్నాం, అల్లు అర్జున్ వెనకతల మేము ఉన్నాం, చిరంజీవి గారు ట్వీట్ చేసినందుకు మేము ఉన్నాం, అలాగే ఇతర హీరోలు ట్వీట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వెనకతల మేము ఉన్నాం. మన చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మెచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇంత మంచి పరిపాలన ఎవరు చేయలేరని గతంలో కితాబు ఇచ్చిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అలాగే మరి ఇక్కడ చూస్తే అందరూ ఉన్నారని అన్నారు కదా. నేను ఒకటే చెప్తా ఉన్నానండి, మరి భువనేశ్వరి గారికి జరిగినప్పుడు ఎందుకు స్పందించారంటారు. భువనేశ్వరి గారు వాళ్ళ ఆయన గారు మాజీ సీఎం, ఇప్పుడు సీఎం గారు, వాళ్ళకి రాజకీయ పరంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద విమర్శలు చేసినప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళ రాజకీయాలకి సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ తల్లి గారికి మాట్లాడేటప్పుడు ఇదే నారా లోకేష్ గారు తిట్టినప్పుడు అవునంటే వేరే వాళ్ళు వాళ్ళ పార్టీ నుంచి తిట్టినప్పుడు ఎందుకు సినిమా ఇండస్ట్రీ నుంచి రాలేదంటే ఆ రోజు కూడా రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి రాజకీయాలతో మనకు పని లేదని వాళ్ళు ట్వీట్ చేయలేదు. ఈ రోజున సమంత గారు కానీ, అక్కినేని నాగేశ్వర కుటుంబం కానీ, నాగార్జున గారు కానీ వీళ్ళు ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా? వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ యొక్క ఎవరైనా సరే రాజకీయాలు చేస్తూ ఉన్నారా? లేదు కదా. ఎస్, అందుకని వాళ్ళు ఏంటంటే ఒక సినిమా పరంగా మీ అందరం ఒక కుటుంబం, మాకు ఆ రకంగా రాజకీయ నాయకులు కానీ ఇతర ఎవరైనా సరే మమ్మల్ని మా యొక్క బతుకులు రోడ్ల మీదకి తీసుకొచ్చి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఒక యూనిట్ గా ఉంటామని వాళ్ళ యొక్క సందేశం పంపించారు. తప్పుగానే దాన్ని కూడా మీరు తప్పుగా అభివర్ణిస్తారు. ఈ నాయకులందరూ కూడా మణిపూర్లో జరిగిన సార్ వస్తారు కదా, నెక్స్ట్ మీరు క్వశ్చన్ అడగండి. మణిపూర్లో జరిగినటువంటి ఘటనలో దళిత గిరిజనుల ఆడబిడ్డలు బయట తీసుకొచ్చి ఆయన మరమంగంలో పైన చేతులు పెట్టి వీడియోలు తీసి అంత అసభ్యకరంగా రేపులు చేసి మానమంగలు చేసి అన్ని చేసి ఒక 18 ఏళ్ళు ఆ వీడియోలు కూడా బయటకు రాక ఇంటర్నెట్ కట్ చేసినటువంటి బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుండాలా? ఆ రోజు ఆ భారతమాత విజయం ఎందుకు వెళ్ళలేదు? భారతమాత ఆ గిరిజనుల దళిత బిడ్డల మీద భారతమాత మీకు కనబడలేదా? అంటే భారతమాత అంటే కమ్మలు రెడ్లు కోపలు పుట్టిన పిల్లలే భారతమాత, మిగతా సామాజిక వర్గం పుట్టిన పిల్లలు మాత్రం భారతమాత కాదా? మాత అంటే అందరికి అమ్మే కదా. అమ్మ అంటే కొన్ని వర్గాలకి అమ్మ. మరి ఆ రోజు ఎందుకు మీ నోరు పెక్కలించలా? ఎందుకు ఆ పవన్ కళ్యాణ్ ఆ రోజు మాట్లాడలేకపోయాడు? ఎప్పుడైనా ఓకే, మస్తాన్ రావు గారు మాట్లాడతారు. ఓకే అండి, మస్తాన్ రావు గారు మాట్లాడతారు. ఒక నిమిషం వస్తాను. నాయుడు గారు, మస్తాన్ రావు గారు మాట్లాడతారు. మస్తాన్ రావు గారు, ఈ క్యారెక్టర్ వస్తున్నా ఇంకా మీ తర్వాత మాట్లాడాల్సిన ఒక ఆయన ఉన్నారు, అసలు ఆయన మాట్లాడలేదు, ఆయన మాట్లాడండి. మస్తాన్ రావు గారు, క్యారెక్టర్ అసాసినేషన్ అనే ప్రక్రియ ఇంతవరకు ఏంటంటే ఆంధ్రాకి పరిమితం అయ్యేది. ఇవాళ తెలంగాణకు కూడా తీసుకెళ్ళిన ఘనత కొండా సురేఖ గారు, బహుశా ఆమె ఆ ఘనత ఫస్ట్ ఆవిడకి దక్కుతుందేమో. ఎందుకంటే సందర్భం లేని వాళ్ళని సమయం చూసుకోకుండా వివాదంలోకి లాగి టార్గెట్ చేసి మాట్లాడటం. ఇండస్ట్రీ మొత్తం బాగానే రెస్పాండ్ అయింది ఏకతాటి మీద. అయితే వాళ్ళందరిలో అందరికన్నా ముందు జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ కావటమే ఇప్పుడు చాలా రకాల అనుమానాలకి తావుతీస్తుంది. ఇక్కడ కూడా వైసీపీ ఉందా అని. ఉందంటారా? అంటే ఉందంటారంటే అది ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ కోణంలో అంటే చంద్రబాబు నాయుడు ఒక నందమూరి తారక రామారావు కుమార్తెని ఆ విధంగా అవమానించినప్పుడు, అసెంబ్లీ సాక్షిగా ఒక దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా అవమానించినప్పుడు ఆయన ఎందుకు రెస్పాండ్ కాలేదు? చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిగానే అని రేఖ లక్ష్మణరావు గారు అన్నారు. అట్లా కాదు, ఒక కుటుంబ సభ్యుడిగా, ఆయన కుటుంబ సభ్యుడు, ఆయన చెబితే చాలా మంది ప్రభావితం అవుతారు, చాలా మంది ప్రజల్లో కూడా అది వెళ్తుంది. ఇంకో విషయం నేను చెప్తాను ఇప్పుడు. నిజానికి విత్ యువర్ పర్మిషన్ నేను ఒక ప్రదర్శిస్తాను. రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఇట్లా కోర్టులో
ఒక సీన్ చాలా బాగా పండిస్తారు. ఏంటంటే ఆ మన రామాయణం మహాభారతాలు మన దేశ సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నాయి. ఆ సీతను ఎత్తుకెళ్తే ఇట్లా రావణుణ్ణి వానరులతో సహా వధించిన పరిస్థితి దేశం మంది. అదేవిధంగా మహాభారతంలో ఒక చీత లాగితే 18 లక్షల మందిని అదే యుద్ధంలో కురుక్షేత్రంలో